హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ ది డాగ్స్ 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హారర్ థ్రిల్లర్ మూవీ. హారర్ సీన్స్ అంతగా ఏమి ఉండవు గానీ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ చూడడానికైతే పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే క్యాథరిన్‌కి ఒక కొడుకుంటాడు. తను కెమెరాన్. తన హస్బెండ్‌తో కొన్ని గొడవలుండి తనతో దూరంగా ఉంటారు. ఆ తర్వాత క్యాథరిన్ ఎక్స్ హస్బెండ్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి తన కొడుకుని తీసుకొని ఒక కొత్త ప్లేస్‌కెళ్ళిద్ది. అక్కడే ఒక ఇల్లు తీసుకొని క్యాథరిన్ తన కొడుకు కెమెరాన్ ఇద్దరు ఉంటా ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళాక కెమెరాన్‌కి కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. తనతో ఎవరో మాట్లాడుతున్నట్టు, ఎవరో కనిపిస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ డ్రీమ్స్ కూడా తన లైఫ్‌లో జరిగినట్టు ఇలాగే ఉంటాయి. ఒక భర్త తన భార్యని, కొడుకుని కొడుతూ ఉంటారు. సో, అవి తనకు కనిపిస్తూ ఉంటాయి. అది డ్రీమా? లేకపోతే నిజమా? అసలు ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్‌ని బేసుకొని ఈ మూవీలో కొన్ని హారర్ సీన్స్ చూపెట్టడానికి ట్రై చేశారు గానీ, అవి చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి గానీ, అంత ఇంట్రెస్ట్‌గా ఏమి ఉండవు. చాలా సింపుల్‌గా ఉంటాయి ఆ హారర్ సీన్స్ కూడా. మరీ భయపెట్టేంత సీన్స్ ఏమి ఉండవు గానీ హారర్ సీన్స్ అయితే. కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చూడడానికి అయితే పర్లేదు. ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఒక హస్బెండ్ నుంచి భయపడుతూ భార్య అండ్ కొడుకు ఒక కొత్త ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందనే పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. మూవీ కంప్లీట్‌గా అంతా కెమెరా చుట్టే తిరుగుతుంటది. మనకి కనిపించేంత డ్రీమా లేకపోతే రియలా అని కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. ఎవరో తన ఏజ్ లాంటి పిల్లవాడే తనతో మాట్లాడుతున్నట్టు తనకు కనిపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాయి. సో, అవి చూసి భయపడుతూ ఉంటాడు. కానీ అది డ్రీమ్ అని వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటది. సో, ఈ సీన్స్ అనేది కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. అది చూడడానికి కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ ఉంది. సింపుల్ స్టోరీ కొంచెం సింపుల్‌గానే తీసుకెళ్తారు. ఇంకొంచెం హారర్ సీన్స్ పెట్టుంటే బాగుండేదనిపించింది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో కెమెరాన్ అండ్ క్యాథ్లిన్ వారి క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ అని టెక్నికల్ పర్లేదు బాగుంటది. ఈ మూవీలో ఆ హారర్ సీన్స్ ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ వల్ల స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.